మొన్న తిరుపతిలో తొక్కిసలాట ఆర్తనాదాలు ఇంకా వినబడుతూనే ఉన్నాయి. నిన్న సింహాచలం కాశీబుగ్గలో తొక్కిసలాట హాహాకారాలు ఇంకా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. అంతలోనే మరో పాపానికి పాల్పడింది ఈ కూటమి సర్కార్. శ్రీశైలంలో శివస్వాములపై లాఠీలతో విరుచుకుపడ్డారు. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర అంటూ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఆ శివుణ్ణి ప్రార్థించాల్సిన చోట భక్తుల ఆర్తనాదాలు, హాహాకారాలు, రోదనలు, శాపాలు వినిపించాయి. 108 రుద్రాక్షలతో 41 రోజుల పాటు కఠిన దీక్షలు చేసి ఆ పరమశివుణ్ణి దర్శనం చేసుకుందామని ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి శ్రీశైలం చేరుకున్న శివస్వాములపై ఇంతటి దాష్టీకం గతంలో ఎప్పుడైనా చూశామా? తీవ్రవాదులను, సంఘ విద్రోహ శక్తులను, అరాచకవాదుల్ని లాఠీలతో చితకబాదినట్లుగా దీక్షాదారులైన శివస్వాములపై లాఠీలతో విరుచుకుపడటం శ్రీశైలం చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? ఏమిటి ఘోరం? ఎవరిది పాపం? లడ్డూలకు లేని కొవ్వు పూయడంలో ఉన్న శ్రద్ధ, ఆసక్తి నిజంగా భగవంతునిపై ఉందా? భక్తులకు రక్షణ కల్పించడంలో ఉందా? హైందవ ధర్మ పరిరక్షణలో ఉందా? చంద్రబాబు సీఎం అయిన ప్రతిసారి భగవంతుణ్ణి రాజకీయాలకు వాడుకోవడం తప్ప హైందవ ధర్మానికి ఆయన చేసిందేమీ లేదు. దుష్ప్రచారాలు, దుర్మార్గపు ఆరోపణలు తప్ప. దశాబ్దాల క్రితం తిరుమలలో పవిత్రమైన 1000 కాళ్ల మండపాన్ని కూల్చేయడం నుంచి నిన్నటికి నిన్న శివస్వాములపై లాఠీ చార్జ్ చేయటం వరకు హిందూ ధర్మద్రోహి ఎవరు అంటే అన్ని వేళ్లు పవిత్రంగా ఆయన్నే చూపిస్తాయి. 7 కొండలను 2 కొండలని ప్రచారం చేసిన తిరుమలతో పాటు హిందూ ఆలయాల దగ్గర అన్యమత ప్రచారం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చిన అన్నీ ఆయనకే చెల్లింది. వాటికి సంబంధించిన ఆధారాలు తరువాత చూద్దాం. అంతకన్నా ముందు ఈ 20 నెలల కాలంలో పవిత్ర పుణ్యక్షేత్రాల దగ్గర జరిగిన ఘోరాలు, దారుణాలు, పాపాలు ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. మంత్రి ఎంతమందిని ఆగం చేసినా ఇప్పుడు దర్శనం లేదు, ఏం లేదు. టికెట్ పెట్టుకొని ఎక్కడి నుంచో ఏ రోజు నుంచి వచ్చినా మేము హైదరాబాద్కి వెళ్ళి మాకు ఆకలి లేదు. ఇలా చిన్న చిన్న పిల్లలు పడిపోయినారు. మీకు దయచేసి లేకపోతే గుడి మూసే లేదని పేపర్ పట్టు ఎవరు రాముగా శివరాత్రి అయిపోయినా వస్తాం. దయచేసి నేను ఏలుకుంటున్నా. ఒక్క గుళ్ళ కూడా అడుగు పెట్టేస్తున్నారు. ఇక్కడ పోలీసు వాళ్ళు తుక్క కొట్టి మమ్మల్ని చంపేస్తున్నారు. 200, 300 అన్నం లేదు, నీళ్లు లేదు, ఏం లేదు. ముఖ్యమంత్రికి ఏం చెప్పదలుచుకున్నాం? ముఖ్యమంత్రి నీకు దండం నాయన, మరి మా సేవ, మా పిల్లల బాధ మాది. ఇదంతా కోసం మొత్తం నీకు తలుగుతుంది. నువ్వు ఇట్లా చేస్తే మాత్రం ఏం పుణ్యం లేదు నీకు. ఏం చేసిండారు? వచ్చేసాడు, ఇచ్చేసాడు, తొక్కలో ఏం చేస్తూ ఉంటారు. పిల్లలకు పాలు లేదు, ఏం లేదు. పొద్దు నుంచి వెయిట్ చేస్తూనే ఉంటారు. తెలుసు కదా, ఏం అరేంజ్మెంట్ చేశారు? మినిమం అనౌన్స్మెంట్ కూడా లేదు. అట్లా కాదు, వచ్చి 2 గంటల లైన్లో ఉంటున్నారు. వాలంటీర్స్ పెట్టారు. వాలంటీర్స్ ఏం చేస్తున్నారు? పాలక మండలి ఎందుకోసం ఉంటుంది? వచ్చే భక్తులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా పాలక మండలి. మరి ఆ పాలక మండలికి చేతగాలప్పుడు ప్రభుత్వం ఆధీనం తీసుకున్నాం. మనం రాజులు వేసుకొని కూర్చోమని స్వామి. ఏంది స్వామి? భక్తులు ఎందుకోసం వస్తారు అంటే భక్తులు ఈ రోజు ఇంత ఇబ్బంది పాలక మండలికి నమస్కారం చేస్తాం. నా దగ్గర ఉంటే మాట్లాడారు.
ఒకటి మాత్రం నిజం, హరిహరుల కోపానికి వారి శాపానికి గురికాక తప్పదు ఈ పాపాలు చేసిన వాళ్ళందరికీ కూడా. భక్తులు ఇంతమంది వస్తారని తెలిసినా ఎన్నిసార్లు ఎన్ని ఘటనలు జరగాలి, ఎంతమంది ప్రాణాలు పోవాలి, శివస్వాములపైన లాఠీ చార్జ్. ఇదా ఈ ప్రభుత్వం హైందవ ధర్మానికి ఇస్తున్నటువంటి పెద్దపీట? హైందవ ధర్మ పరిరక్షకులుగా చెప్పుకునేవాళ్ళు, సనాతన ధర్మం గురించి మాట్లాడేవాళ్ళు ఏం సమాధానం చెప్తారు సార్? ఒక్కసారా రెండుసార్లా? ఈ 19-20 నెలల కాలంలో జరిగింది ఏంటి? వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో ఏం జరిగింది? టోకెన్ల జారీలో ఏం జరిగింది? సింహాచలంలో గోడ కూలి ఎంతమంది చనిపోయారు? కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగి ఎన్ని ప్రాణాలు పోయాయి? శ్రీశైలంలో శివస్వాములను లాఠీలతో చితకబాతున్నారు. ఇదే ఈ ప్రభుత్వం హైందవ ధర్మానికి ఇస్తున్నటువంటి, హైందవ ధర్మానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి, నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి మాటల్లో చెప్పాలంటే, హైందవ ధర్మం అనే దాని గురించి చాలా గొప్ప లెక్చర్లు ఇస్తున్నారు. మొన్న 9 మందిని వెంటేసుకొని వచ్చి ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు చూడండి ఈ వార్త గురించి. స్వాములు ఒకసారి దర్శనం చేసుకొని రెండోసార్లు వచ్చారంట, వాళ్ళపైకే దోసేశారు. అప్పుడు పుష్కరాల్లో భక్తులు వాళ్ళకి వాళ్లే తొక్కుకొని చచ్చిపోయారని రిపోర్ట్ తెప్పించుకున్నారే చంద్రబాబు నాయుడు గారు. సేమ్ అలాంటి రిపోర్ట్ ఇప్పుడు ఎల్లో మీడియా ఇస్తోంది. శివస్వాములు రెండోసారి దర్శనానికి పోయారట, కాబట్టి అక్కడ తోపులాట జరిగిందట. ఈ లాఠీ చార్జ్ గురించి ఎవరూ మాట్లాడట్లేదు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉండి సమీక్ష నిర్వహించారు. ఏం సమీక్ష? భక్తులకు కల్పించిన సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. అసౌకర్యాల గురించి మాట్లాడలేదు, కల్పించిన సౌకర్యాలపై. మీకేమన్నా డౌట్ ఉంటే ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలో ఒకసారి చదవండి. ఇవి వాళ్ళ కంటికి కనిపించట్లేదు. ఎన్ని ఘటనలు జరిగినా వాళ్లలో మార్పు రాదు. ఒక్కసారి మళ్ళీ చూపెడదాం. శివరాత్రి రాబోతోంది, ఏం జరుగుతుందనే భయం, శివాలయాల వద్ద రేపు శివరాత్రి రోజున ఏం జరగబోతోందనే భయం ఈరోజు భక్తుల్లో ఉంది. ఒకసారి ఈ 20 నెలల కాలంలో జరిగినవి కొన్ని ముఖ్యమైన ఘటనలు, హైందవ సంస్కృతికి మన చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి పెద్దపీట, దానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి సార్. తిరుపతిలో 6 మృతి, సింహాచలంలో 7 మృతి, కాశీబుగ్గలో 9 మంది మృతి. మనకి ఎంతసేపు లడ్డూలో జంతువుల కొవ్వుందని ప్రచారం చేసుకోవాలి, రాజకీయ లబ్ధి పొందాలి. లేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చినా దాంట్లో కెమికల్స్ ఉన్నాయి, యాసిడ్స్ ఉన్నాయి, హార్పిక్ ఉందని ప్రచారం చేయాలి. ఇలాంటి ఆలోచనలు తప్ప, ఇలాంటి దుష్ప్రచారాలు తప్ప, ఇలాంటి ఆరోపణలు తప్ప నిజంగా హైందవ ధర్మం కోసం ఏమైనా కృషి చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పాపాలకు సంబంధించి ఒక్కొక్కటి బయటపడుతుంది. చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇంతకాలం మనం ఏం చెప్పుకుంటూ వచ్చాం? తిరుమలను 7 కొండల పరిధిలోకి తెచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే అన్యమత ప్రచారాన్ని నిషేధించింది కూడా హిందూ దేవాలయాల వద్ద రాజశేఖర రెడ్డి గారు. దానికి సంబంధించినటువంటి జీవోలు పలానా జీవోలు ఇచ్చారని మనం చెప్పుకున్నాం. అయితే ఈ జీవోలను రద్దు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారు. 2009లో ఆధారాలతో సహా బయటపడ్డాయి. అంటే తిరుమలను 2 కొండలు చేస్తాననే మాట మాట్లాడినట్టే కదా లెక్క. అంటే తిరుమలతో పాటు హిందూ దేవాలయాల దగ్గర అన్యమత ప్రచారం చేసుకోవచ్చు, మత మార్పిడులకు ఆలయాల వద్దే మీరు పాల్పడవచ్చు అని హామీ ఇచ్చినట్టే కదా లెక్క. అసలు జీవో నెంబర్ 746, జీవోఎంఎస్ నెంబర్ 747 ఏంటి జీవోలు? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి జీవోలు. ఒకసారి మీరు ఏఐని అడగండి సార్. ఇప్పుడు తరానికి తెలియకపోవచ్చు చంద్రబాబు నాయుడు గారి మోసాలు, అబద్ధాలు. ఈ తరం వారికి తెలియకపోవచ్చు. 2009లో చెప్పిన దాన్ని 4 మడతేసి మాట మార్చి ఇప్పుడు నేనే 7 కొండలు చేశానని అబద్ధం చెప్పుకోవచ్చు. ఏఐని ఒకసారి అడగండి సార్. ఏఐని అడిగితే చెప్తుంది. జీవోఎంఎస్ నెంబర్ 746 దీనిని 2007 జూన్ 2న జారీ చేశారు. దీని ప్రకారం తిరుమలలోని 7 కొండలను కలిపి అధికారికంగా తిరుమల దివ్యక్షేత్రంగా ప్రకటించారు. 7 కొండలను 7 కొండల పరిధిలోకి తెస్తూ 2007 జూన్ 2న రాజశేఖర రెడ్డి గారు. భక్తులందరూ చేతులెత్తి దండం పెట్టాల్సినటువంటి ఒక గొప్ప నిర్ణయం ఆ రోజు వెలువడింది. ఎస్, జీవోఎంఎస్ నెంబర్ 747
ఇది కూడా 2007 జూన్ 2నే వెలువడింది. ఈ జీవో ద్వారా తిరుమల దివ్యక్షేత్రంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరికొన్ని ప్రముఖ హిందూ దేవాలయాల పరిసరాల్లో అన్యమత ప్రచారం చేయటం చట్టరీత్యా నేరం. మరి ఈ 2 జీవోల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేది ఆధారాలతో సహా మరి కాసేపట్లో మీకు చూపిస్తాను. ఎంత దుర్మార్గపు ఆలోచనలు చేశారు, హైందవ ధర్మాన్ని ఏ రకంగా దెబ్బ కొట్టాలని చూశారు, హిందూ దేవాలయాలపైన ఏ రకంగా పగబట్టారు, ఇవన్నీ కూడా తన రాజకీయ అవసరాల కోసం దేవదేవుణ్ణి కూడా ఎలా వాడుకుంటారు అన్న విషయాలు ఆధారాలతో సహా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను.